అందరికీ నమస్తే. దానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతి ఒక్క సబ్బండ వర్గాలకు కూడా దోకా ఇస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. రైట్, అది వేరే సబ్జెక్ట్. దీనికి సంబంధించిన దాంట్లో ఏదైతే ఆడలేక మధ్యలో ఓడనట్టు ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు కాదని చెప్పేసి ఈరోజు చర్చలు లేకపోతే సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుతూ కేవలం ఒక మీడియా డైవర్టేషన్నే చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలో మనం చూసినాం అసెంబ్లీ వేదికగా రైతాంగానికి ఏ పార్టీ మేలు చేసింది, రైతాంగం ఎవరు ఈరోజు రైతాంగాన్ని రాజులుగా మార్చారనే అంశానికి సంబంధించి చర్చించడంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడినటువంటి విసిరినటువంటి సవాలు ఎంత దుమారం రేపుతో మీరు చూసి దానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్వీకరించడం, ఆయన వెళ్ళడం, దానికి సంబంధించిన దాంట్లో అక్కడ రాకపోవడం జరిగింది. దాంతోపాటు మొన్న ఏదైతే కొత్తగా మళ్ళీ అవసరమైతే నేనే కేసీఆర్ ఫామ్ హౌస్ పోతా, నా మంత్రివర్గాన్ని తీసుకుపోతా అని చెప్పేసి కూడా మరో సవాల్ ఇచ్చినటువంటి సంగతి. సో నిజంగా దీనికి సంబంధించిన దాంట్లో అసలు ఏమనుకుంటున్నారు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఏం మాట్లాడుతున్నారని కూడా ఒకసారి చూద్దాం. దాంతోపాటు ప్రస్తుతం బీఆర్ఎస్ నేత విజయ్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నావు కానీ ఇప్పుడు ఏంది తొడగొట్టడాలు సవాళ్ళు. ఎలక్షన్ల ముందేమో ఒట్లు తిట్లు ఉండే, ఇప్పుడేమో కొత్తగా సవాళ్ళు ఒకటి ఎంటర్ అయినాయి. అంటే ఏంది అసలు ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన దాని మీద అధికారంలో ఉన్న వాళ్ళు చర్చ పెట్టడానికి అసెంబ్లీ ఒక వేదిక కావచ్చు, లేకపోతే ఇంకో దగ్గర వేదిక కావచ్చు, ఎందుకు సవాలు విసురుతున్నారు, ఎందుకు వెనకపోతున్నారు అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు రాజకీయం స్టార్ట్ చేసిందే ఒక అబద్ధాల పునాదుల మీద, ఒక మాయ మాటలతో రాజకీయాలు స్టార్ట్ చేసి ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో రాజకీయాలని ఒక భ్రష్టు పట్టించేటువంటి ఒక పరిస్థితిని చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వారు గతంలో 2015లో ఏం మాట్లాడారు? హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా అధికారం మేయర్ పీఠం చేయి దక్కించుకుంటే నేను రాజకీయ సన్యాసం చేస్తానని ఒక సన్నాసి మాటలు మాట్లాడినటువంటి ఒక దౌర్భాగ్యుడు దౌల్బాజీ రేవంత్ రెడ్డి గారు. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా 2018 సాధారణ ఎన్నికల సమయంలో కొడంగల్లో నన్ను ఎమ్మెల్యేగా ఓడగొడితే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పేసి ఒక చిల్లర రాజకీయాలు మాట్లాడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అదే అధికారంలోకి రావడం కోసము కల్లిబొల్లి మాటలు మాట్లాడుతూ అడ్డగోలి హామీలు ఇస్తూ 6 గ్యారెంటీలు, దిక్కుమాలిన డిక్లరేషన్లు, 420 హామీలు, ఎన్నో అబద్ధాలు మాట్లాడి అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఇచ్చినటువంటి హామీలని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేటువంటి సోయి లేదు. కాబట్టి ఆ పరిస్థితి లేదు. కాబట్టే అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలని డైవర్షన్ చేస్తూ వారిచ్చిన హామీలని చర్చలోకి రాకుండా ఈ యొక్క వివాదాస్పద వాక్యాలే చర్చలోకి పెట్టి ఈరోజు ప్రజలను మోసం చేస్తున్నటువంటి పరిస్థితిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో అనేక మాటలు మాట్లాడాడు, అనేక సందర్భాల్లో సవాల్ చేశాడు, ప్రతి సవాల్ చేశాడు. తెలంగాణ అంటే ఒక ఆత్మగౌరవం గలటువంటి ప్రాంతం, తెలంగాణ అంటే ఒక రేషం, తెలంగాణ అంటే ఒక ధైర్యం, తెలంగాణ అంటే ఒక ఆత్మగౌరవం, తెలంగాణ ఉప్పు కారం తినేటువంటి ఎవరైనా రోషం ఉన్నోడు, మీసం మీద మూతి మీద మీసం ఉన్నోడు ఎవరు మాట్లాడినా ఆ యొక్క రోషంతో రేషన్కి కట్టుబడి చర్చకు సవాల్ చేసినప్పుడు, సవాల్ని స్వీకరించినప్పుడు చర్చించడానికి రావాలి. నీవు ఈ నెల 4వ తారీఖు రోజున ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి ఒక సభలో ఖర్గే గారు హాజరైనటువంటి సభలో ఎల్బీ స్టేడియంలో కొన్ని వేలాది మంది ప్రజల సమక్షంలో మీ కార్యకర్తల సమక్షంలో ప్రజలు చూస్తూ ఉన్నారు, మీడియా చూస్తూ ఉంది. అందరి సమక్షంలో నువ్వు సవాల్ చేసినావు. నేను సవాల్ చేస్తా ఉన్నా, కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా, కిషన్ రెడ్డి గారు వస్తారా, నరేంద్ర మోడీ గారు వస్తారా, నేను వస్తా, నా కార్యకర్తలను తీసుకొస్తాను అని సవాల్ చేసినటువంటి నీవు నీ సవాల్కి స్వీకరించి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నీ సవాల్ని స్వీకరిస్తే నేను చర్చించడానికి సిద్ధమని ఇదే తెలంగాణ భవన్ వేదికగా 5వ తారీఖు రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తూ నీకు 72 గంటల సమయం ఇస్తున్నా, ఈ రాష్ట్రానికి నువ్వు ఇచ్చినటువంటి రైతాంగానికి హామీలేంటి, నువ్వు నెరవేర్చినటువంటి ఏ హామీ నెరవేర్చావు, నువ్వు లెక్కలతో ప్రిపేర్ అయ్యిరా, నీకు సమయం ఇస్తున్నా 72 గంటలు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మేమేమి హామీ ఇచ్చాము, ఏ రకమైనటువంటి ప్రయోజనాలు రైతాంగానికి, రైతు సంక్షేమం కోసం పాటుపడ్డాము, నా లెక్కలు పట్టుకొని వస్తా, నువ్వు మోసం చేసినటువంటి మోసాలను తీసుకొస్తాను మా రోజు కేటీఆర్ గారు మాట్లాడారు. కేటీఆర్ గారు నీ సవాల్ని స్వీకరించి ఆ సవాల్ని స్వీకరించి చర్చించడానికి సిద్ధమని, నీ సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లికి రావడానికి సిద్ధమన్నాడు.
నీ సొంత నియోజకవర్గం కొడంగల్కి రావడానికి సిద్ధమన్నాడు, లేదా చింతమడకకు వస్తావా అని అడిగాడు, లేదా ఎక్కడికి అసెంబ్లీ పెడతావా అసెంబ్లీ పెట్టన్నాడు, లేదా ఎక్కడి పత్రికా సోదరులు ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వస్తావా అని అడిగాడు. ప్రెస్ క్లబ్కి నీకు 72 గంటల సమయం ఇచ్చాడు. ఆ సమయం ఇచ్చి దమ్మున్న మొనగాడు కాబట్టి, మాట మీద ఉన్నటువంటి మొనగాడు కాబట్టి, మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు కాబట్టి కేటీఆర్ గారు ఆ మాట కట్టుబడి నీ సవాల్ని స్వీకరించింది కాబట్టి ఆ సవాలుకు కట్టుబడి చర్చించడానికి నువ్వు చేసిన మోసాలని, నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కాబట్టి ఇంత కట్టగట్టుకొని ఆ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తే నువ్వు పిరికి పందలాగా ఢిల్లీకి పారిపోయి దాక్కున్నావు. పిరికి పందవు నువ్వు. సవాల్ దమ్మున్నాడు మొనగాడు అయితే, సవాల్ ఇచ్చిన మొనగాడు అయితే సవాల్ని స్వీకరించి ఆ సవాల్ స్వీకరించి వచ్చిన నాయకులకు చర్చించడానికి రావాలి. నువ్వేం ఇస్తున్నావు కదా, కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తారని నువ్వు తీసుకున్నావు కదా. మా నాయకుడు కేటీఆర్ గారి పేరు తీసుకున్నప్పుడు ఆ మాటకి నిలబడి రావాలి, నువ్వు చర్చించడానికి రావాలి. రాకుండా ఢిల్లీలో వెళ్ళి దాస్తున్నావు. నువ్వు ఏ పొక్కలో దాచుకున్నా, ఎన్ని సవాలు విసిరి పారిపోయినా ఖచ్చితంగా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. కేటీఆర్ గారు నువ్వు ఏ బొక్కలో ఇరుక్కున్నా లాక్కొచ్చి ప్రజల పక్షాన నిన్ను నిలదీస్తాడు, ప్రజల ముందు దోషిగా నిలబెడతాడని నీకు ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఎన్ని మాయ మాటలు చెప్పి, ఎన్ని కళ్ళుబొల్లి మాటలు చెప్పి, ఎన్ని అడ్డగోలి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలను మోసం చేస్తామంటే చూస్తూ ఊరుకోరు. ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ఖచ్చితంగా అడుగడుగున నిలదీస్తాం. గల్లా బట్టి గుంజుకొచ్చి నిన్ను ఎక్కడున్నా ప్రజల సమక్షంలో నిన్ను నిలదీస్తాం. ప్రజల ముందు దోషిగా నిలబెట్టి నీ యొక్క బండారం బయటపెడతాం. ఖచ్చితంగా ప్రజలలోకి వెళ్తాం. ప్రజలకు నువ్వు చేసినటువంటి మోసాలని వివరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వు మొన్న కూడా ఫామ్ హౌస్కి వస్తా ఏడుకు చిల్లర మాటలు మాట్లాడతావు. నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది ప్రజలు ఫామ్ హౌస్కి రావడానికి అవా నాకు అర్థంగా కడతా. నిన్ను ప్రజలు ఎన్నుకున్నది సచివాలయంలోకి రావడానికి, నిన్ను ప్రజలు ఎన్నుకున్నది అసెంబ్లీలో చర్చ చేయడానికి. అసెంబ్లీలో మైక్ కట్ చేసి నువ్వు ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నావు. నువ్వు చర్చ అసెంబ్లీలో అయినా నీవు ఎంతసేపు మాట్లాడుతావో మాట్లాడు, మైక్ కట్ చేయకుండా. మా పార్టీ నాయకత్వానికి కూడా, మా పార్టీకి కూడా అవకాశం మైక్ కట్ చేయకుండా ఎంతసేపు ఇస్తావో ఇవ్వు. నువ్వు ఎంతసేపు మాట్లాడితే మా వాళ్ళకి అంతసేపు ఇవి. ఖచ్చితంగా నిన్ను ప్రజల సమక్షంలో అసెంబ్లీలో ప్రజల్లో ఎండగడతాం, నిన్ను దోషిగా నిలబెడతాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు నిర్వహించినా ఖచ్చితంగా ప్రజలు నిన్ను చీదరించి బండకేసి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నా. మరొక్కసారి చిల్లర సవాల్ చేసి చిల్లర మళ్ళా మాట్లాడితే ప్రజలు నిన్ను ఆల్రెడీ చెదిరించుకున్నారు. ఖచ్చితంగా నిన్ను దోషిగా నిలబెడతాం. ఈ కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పే రేపు రాబోయే రోజుల్లో నువ్వు ఏదైనా సవాలు విసిరాలనుకుంటే తప్పు ఏంది లెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి, కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పి ఈరోజు రాబోయే రోజుల్లో నువ్వు ఏది మాట్లాడినా ఆ మాట కట్టుబడే విధంగా నువ్వు ఉండాలని నీకు తెలియజేస్తా ఉన్నా, సూచిస్తా ఉన్నా.